ఇప్పుడు మనం జావా ఇంటర్నల్ వర్కింగ్ గురించి స్టెప్ బై స్టెప్గా చూద్దాం. ఇది బిగినర్స్కి చాలా ఇంపార్టెంట్ టాపిక్, సో స్లోగా సింపుల్ వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ స్టెప్, రైటింగ్ జావా సోర్స్ కోడ్. మనం జావా ప్రోగ్రామ్ని సోర్స్ కోడ్గా రాస్తాం. ఈ సోర్స్ కోడ్ని .java ఫైల్లో సేవ్ చేస్తాం. ఇది హ్యూమన్ రీడబుల్ కోడ్, మనం చదవగలుగుతాం, బట్ కంప్యూటర్ డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయలేదు. నెక్స్ట్ స్టెప్, కంపైలేషన్ యూజింగ్ జావాక్. ఇప్పుడు జావాక్ కంపైలర్ వర్క్ స్టార్ట్ చేస్తుంది. జావాక్ కంపైలర్ సోర్స్ కోడ్ని చెక్ చేస్తుంది. సింటాక్స్ ఎర్రర్స్ ఉంటే ప్రోగ్రామ్ కంపైల్ అవ్వదు. ఎర్రర్స్ లేకుంటే సోర్స్ కోడ్ని బైట్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది. ఈ బైట్ కోడ్ .class ఫైల్లో స్టోర్ అవుతుంది. బైట్ కోడ్ అంటే ఏంటి అంటే, బైట్ కోడ్ జావాకి స్పెషల్గా డిజైన్ చేసిన కోడ్. ఇది విండోస్ స్పెసిఫిక్ కాదు, లినక్స్ స్పెసిఫిక్ కాదు, మ్యాక్ స్పెసిఫిక్ కాదు. అందుకే బైట్ కోడ్ని ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటారు. నెక్స్ట్ స్టెప్, క్లాస్ లోడర్. ఇప్పుడు జేవీఎం వర్క్ స్టార్ట్ చేస్తుంది. జేవీఎం లోపల క్లాస్ లోడర్ అనే కాంపనెంట్ ఉంటుంది. క్లాస్ లోడర్ వర్క్ ఏంటి అంటే, .class ఫైల్ని మెమరీలో లోడ్ చేయడం, రిక్వైర్డ్ క్లాసెస్ అన్నీ మెమరీలోకి తీసుకోవడం. క్లాస్ లోడర్ లేకుంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వదు. నెక్స్ట్ స్టెప్, బైట్ కోడ్ వెరిఫైయర్. బైట్ కోడ్ వెరిఫైయర్ సెక్యూరిటీ కోసం వర్క్ చేస్తుంది. బైట్ కోడ్ కరెక్ట్గా ఉందా, రూల్స్ ఫాలో చేస్తుందా, డేంజరస్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా అన్నీ వెరిఫై చేస్తుంది. ప్రాబ్లం ఉంటే ప్రోగ్రామ్ రన్ అవ్వదు. నెక్స్ట్ స్టెప్, ఎగ్జిక్యూషన్ ఇంజిన్. ఇప్పుడు యాక్చువల్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఎగ్జిక్యూషన్ ఇంజిన్ బైట్ కోడ్ని మెషీన్ అండర్స్టాండబుల్ ఇన్స్ట్రక్షన్స్గా కన్వర్ట్ చేస్తుంది. ఎగ్జిక్యూషన్ ఇంజిన్లో 2 ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయి, ఇంటర్ప్రెటర్ అండ్ జిఐటి కంపైలర్. ఇంటర్ప్రెటర్ బైట్ కోడ్ని లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇది సింపుల్ అండ్ సేఫ్, బట్ కొంచెం స్లో. జిఐటి అంటే జస్ట్ ఇన్ టైమ్ కంపైలర్. ఫ్రీక్వెంట్లీ యూజ్ అయ్యే కోడ్ని డైరెక్ట్గా మెషీన్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది. అందుకే జావా ప్రోగ్రామ్స్ స్టార్ట్లో కొంచెం స్లోగా ఉంటాయి, తరువాత ఫాస్ట్గా రన్ అవుతాయి. నెక్స్ట్ స్టెప్, రన్ టైమ్ మెమరీ ఏరియాస్. జేవీఎం మెమరీని డిఫరెంట్ ఏరియాస్గా డివైడ్ చేస్తుంది. మెథడ్ ఏరియా, హీప్ మెమరీ, స్టాక్ మెమరీ, ప్రోగ్రామ్ కౌంటర్, నేటివ్ మెథడ్ స్టాక్. ఆబ్జెక్ట్స్ అన్నీ హీప్ మెమరీలో స్టోర్ అవుతాయి. మెథడ్ కాల్స్ స్టాక్ మెమరీలో హ్యాండిల్ అవుతాయి. నెక్స్ట్ స్టెప్, గార్బేజ్ కలెక్షన్. జావాలో మెమరీ మేనేజ్మెంట్ ఆటోమేటిక్గా జరుగుతుంది. అన్నెసెసరీ ఆబ్జెక్ట్స్ని గార్బేజ్ కలెక్టర్ రిమూవ్ చేస్తుంది. ప్రోగ్రామర్ మాన్యువల్గా మెమరీ ఫ్రీ చేయాల్సిన అవసరం లేదు. ఇది జావా బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. నెక్స్ట్ స్టెప్, సెక్యూరిటీ అండ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్. జేవీఎం సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. అనాథరైజ్డ్ యాక్సెస్ని బ్లాక్ చేస్తుంది. అన్సేఫ్ కోడ్ని ప్రివెంట్ చేస్తుంది. విండోస్కి సెపరేట్ జేవీఎం ఉంటుంది, లినక్స్కి సెపరేట్ జేవీఎం ఉంటుంది, మ్యాక్కి సెపరేట్ జేవీఎం ఉంటుంది, బట్ జావా కోడ్ సేమ్ ఉంటుంది. అందుకే జావాని రైట్ వన్స్ రన్ ఎనీవేర్ లాంగ్వేజ్ అంటారు. ఫైనల్గా సింపుల్ ఫ్లో చెప్పాలి అంటే, సోర్స్ కోడ్, కంపైలర్, బైట్ కోడ్, క్లాస్ లోడర్, బైట్ కోడ్ వెరిఫైయర్, ఎగ్జిక్యూషన్ ఇంజిన్, గార్బేజ్ కలెక్టర్. జావా ఇంటర్నల్ వర్కింగ్ అర్థమైతే జావా ఆర్కిటెక్చర్ క్లియర్ అవుతుంది. జేవీఎం రోల్ అర్థమవుతుంది. ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్ కాన్సెప్ట్ క్లియర్ అవుతుంది. ఈ టాపిక్ జావా లెర్నింగ్లో చాలా ఇంపార్టెంట్ ఫౌండేషన్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి హెల్ప్ఫుల్ అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి క్లియర్ అండ్ సింపుల్ జావా ఎక్స్ప్లెనేషన్స్ కోసం ఎంజీ ప్రోగ్రామర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్క ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ మీకు ఫస్ట్గా నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.